ఒక ఎత్తు అమ్మా, ఇదంతా వైభవం ఒక ఎత్తు. మనుషులు ఎందుకు రావట్లేదు? పండుగ రోజు వస్తున్నారంటే దట్ ఈస్ నాట్ వ్యాలిడ్. సో వర్క్ ఆన్ దాట్. నెక్స్ట్ టైం ఇఫ్ ఐ కమ్ ఐ షుడ్ సీ పీపుల్ ఆల్ ఓవర్. గ్లోరీ టు గాడ్. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుస్తాం. ఈరోజు ఇవన్నీ మనం విడిచిపెడతాం. ఆత్మలే దేవుని సన్నిధానానికి వచ్చేది. మరొక విషయం ఏంటంటే, ప్రపంచమంతా ఒక వేవ్లో పోతుంటే మనం ఇంకో వేవ్లో పోతున్నామేమో. మిస్ అవ్వాలి. లైవ్ ఎందుకు పెట్టలే మీరు? అఫ్ కోర్స్ లైవ్ ఇవ్వకపోయినా అది పెట్టి తర్వాతనన్నా మీరు చూసుకోవచ్చు కదా. కొన్ని వర్తమానాలు వినాలన్నా కూడా మళ్ళా వినిపించే అవకాశం ఉండదు. వీఆర్ స్పెండింగ్ lakhs of rupees ఆన్ సో మెనీ థింగ్స్. వాక్యమే బ్రతికించేది, వాక్యమే నడిపించేది, వాక్యమే ఆదరించేది. ఆ వాక్యాన్ని కాపాడుకోవాలి, ఆ వాక్యాన్ని భద్రం చేసుకోవాలి. పుక్కడుగా టెక్నాలజీ మనకున్నది, ఆ టెక్నాలజీని మనం వాడుకోవాలి. సో దట్ యూ విల్ గ్రో. వాక్యాన్ని మించిన అట్రాక్షన్ మరొకటి లేదండి. ఆ వాక్యాన్ని బ్రతికించుకుంటే ఆ వాక్యం మనని బ్రతికిస్తుంది. సరే, నాకు చాలా తక్కువ సమయం ఇచ్చారు, 30 నిమిషాలు. మా అంటే 40 నిమిషాలకు పోవచ్చు అని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఉంది. కాబట్టి ఐ ట్రై టు లిమిట్ మై సెల్ఫ్ బై ద టైమ్. ప్రియులరా, నాట్ డిలేయింగ్ ఫర్దర్, ఐఎమ్ గెటింగ్ యూ స్ట్రైట్ ఇన్ టు ద వర్డ్. ద టైటిల్ ఫర్ మై మెసేజ్ ఇస్ డిస్కవర్ యువర్ టాలెంట్. డిస్కవర్ బైక్లు ఉన్నాయి కదా, బైక్ల గురించి కాదు. డిస్కవర్ యువర్ టాలెంట్. ద మూమెంట్ యూ డిస్కవర్ యువర్ టాలెంట్ and decide what you want to do with your talent, that determines your destiny. నీ తలాంతును నీవు గుర్తించి ఆ తలాంతుకు నువ్వు సానపెట్టిన రోజు ఆ తలాంతు నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. దేవుని బిడ్డ, ఈరోజు నీలో ఉన్నటువంటి తలాంత్ ఏంటో స్పష్టంగా నువ్వు చెప్పగలవా? 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ముత్తాతల నుంచి చర్చిలో మెంబర్నంటే గొప్ప వైభవం ఏం లేదు. నీవెవరు? నీ తలాంతు ఏంటి? దేవుడు నిన్ను ఏ తలాంతుతో పొదిగాడు, ఏ తలాంతుతో అభిషేకించాడు, ఏ తలాంతుతో అలంకరించాడు అంటే టక్కున జవాబు నువ్వు చెప్పగలవా? దేవుని బిడ్డ, కనిపించే తలుకు మెలుకంతా బంగారంగానే మనకు కనిపిస్తుంది. కానీ ఒక కంసాలి దగ్గరికి అది తీసుకుని వెళితే అది బంగారమా కాదా అన్నది ఆయన నిర్ధారణ చేస్తాడు. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. మరి ఆయన ఆ మెటల్ గురించి, ఆ లోహం గురించి సంపూర్ణమైన అవగాహన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయననే గుర్తిస్తాడు. మరి ఇది టేకర్రనా, తుమ్మకరనా, ఇండియన్ టేకా నాకైతే తెలియదు. కానీ ఏ వడ్రంగి దగ్గర మీరైతే చేయించారో, మనకు అన్ని సామాన్యునికి ఎలా అంటే అన్ని కలపంతా ఒకేలాగా అనిపిస్తుంది, కర్రంతా ఒకేలాగా అనిపిస్తుంది. టీక్ని ఎలా గుర్తుపడతాం? తుమ్మని ఎలా గుర్తుపడతాం? వేపని ఎలా గుర్తుపడతాం? మరి ఎర్ర చందనాన్ని ఎలా గుర్తుపడతామంటే మన కనులకు అంతా ఒకేలాగా అనిపిస్తుంది. కానీ ఒక వడ్రంగికి ఏది ఎంత విలువైందో సుస్పష్టంగా అర్థమవుతుంది. దేవుని బిడ్డ, గుర్తించబడినప్పుడే దాని విలువ గణనీయంగా పెరుగుతుంది. ఈరోజు నీలో ఉన్నటువంటి తలాంతును నీవు గుర్తించకపోతే నీ జీవితంలో విలువ ఏంటో అన్నది నీకు స్పష్టంగా అర్థం కాదు. ప్రియులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుండి 30 వచనాల్లో నుండి నేను మాట్లాడబోతున్నాను. ఆ లేఖన భాగంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఆయన శిష్యులతో మాట్లాడుతూ పరలోక రాజ్య వైభవం గురించి, ఆ మర్మం గురించి ఆయన మాట్లాడుతూ తెలిపినటువంటి మాట ఏంటంటే, ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చారు. ఆ తలాంతు ఇచ్చినటువంటి వాడిని దేవుడు అన్నాడు వ్యాపారం చేయమన్నాడు. ఇవన్నీ ఆ ప్యాసేజ్ అంతా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదివితే MBA సబ్జెక్ట్ లెక్కనే ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఇంగ్లీష్లో ట్రేడ్ అని మాట్లాడతాడు, మనీ ఎక్స్చేంజర్ అని మాట్లాడతాడు, బిజినెస్ అని మాట్లాడతాడు. దేవుడు ఈజ్ లిటరలీ ఇన్ టు బిజినెస్. ప్రియులారా, మనకు ఒక జీవితాన్ని ఇచ్చాడు, మన జీవితానికి ఒక తలాంతు ఇచ్చాడు. ఆ తలాంతును పెట్టుబడిగా పెట్టి ఆయన రాజ్యాన్ని కట్టడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశంలో ఆయన కొరకు బ్రతకడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. ప్రియులారా, ఆ వృత్తాంతంలో మనం గమనించినట్లయితే 1 తలాంతు కలిగినటువంటి వాడు ఆ తలాంతును గుర్తించలేదు సరికదా. ఆ తలాంతు ఇచ్చినటువంటి ఆ దేవుణ్ణే ఆయన నిందిస్తున్నాడు. ఆ తలాంతు ఇచ్చినటువంటి ఆ దేవుణ్ణి ఆయన దూషించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు అనేకులు విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి వారి జీవితాలలో ఈ ధోరణి కనిపిస్తుంది. అయ్యా, నన్ను ఎందుకు మిస్పాలో పుట్టించావు? అమెరికాలో పుట్టిస్తే బాగుంటుండే, అక్కడ దునియా దున్నుకుంటుండే,
ఇక్కడ ఏం చేస్తాం మా వాళ్ళు 40 కుటుంబాలు లేకపోతే 50 కుటుంబాలు, ఇక్కడ లిమిటెడ్ అండి. అంటే దేవా నువ్వు తప్పు చేశావా అన్నట్టుగా దేవుణ్ణి కించపరుస్తూ మాట్లాడే వ్యక్తులు చాలామంది తరచుగా మనకు కనిపిస్తున్నటువంటి వేళ, మరి ఆ ఒక్క తలాంతు కలిగినటువంటి వ్యక్తి దేవుణ్ణి ఇచ్చినటువంటి తలాంతును బట్టి దేవుని మహిమపరచడానికి ప్రతిగా దేవుణ్ణి ఆయన ప్రశ్నిస్తున్నాడు. ప్రియులారా, ప్రతిదీ కూడా ఈ సృష్టిలో మనం గమనిస్తే ఎవ్రీథింగ్ ఈజ్ యునిక్లీ డిజైన్డ్ బై గాడ్. భూమిని మనం గమనిస్తే భూమిలో మనకు పీఠభూములు ఉన్నాయి, మరి రివర్ బ్యాంక్స్ ఉన్నాయి, అంటే పరివాహక ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయి, ఎడారులున్నాయి, మరి మంచు కొండలున్నాయి, కొండలున్నాయి, లోయలున్నాయి, రకరకాల మరి నేలలు భూమిలో మనకు కనిపిస్తున్నాయి. ఒక నేలలో పండింది మరొక నేలలో పండదమ్మా. వ్యవసాయం గురించి మీకు అర్థమైతే నల్ల రేగడిలో పండినటువంటి పంట ఎర్ర రేగడిలో పండదు, ఎర్ర రేగడిలో పండినటువంటి పంట మరి ఫర్టైల్ ల్యాండ్లో పండదు. ప్రియులారా, ఒక్కొక్క ప్రాంతములో ఒక్కొక్క పంట పండుతుందండి. మరి మనం తింటున్నటువంటి మరి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనకు కాశ్మీర్ నుంచి వస్తాయి. ఎందుకంటే కాశ్మీర్లో ఉన్నటువంటి వాతావరణము అందుకు అనుకూలంగా ఉంటుందండి. కాశ్మీర్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎవడు కూడా బియ్యం పండించాడు, సజ్జలు పండించాడు. అక్కడ పండించేది ఏంటిది? డ్రై ఫ్రూట్స్, కాస్ట్లీ థింగ్స్ అక్కడ ఆ వాతావరణంలో మనగలుగుతాయి. ప్రియులారా, ఇలా చెప్పుకుంటూ వెళితే కొన్ని నేలల్లో వజ్రాలు దొరికితే, కొన్ని నేలల్లో బంగారం దొరికితే, కొన్ని నేలల్లో ఐరన్ దొరికితే, మరికొన్ని నేలల్లో మరొకటి దొరుకుతుంది. దేవుడు సృష్టిని ఎంత అద్భుతంగా సృష్టించాడంటే మానవ జాతికి అవసరమైనటువంటి ప్రతిదీ ఆ భూమిలోనే ఆయన సిద్ధపరిచాడు. ప్రియులారా, గుర్తించినటువంటి ప్రాంతాలే ఆశీర్వదించబడతాయి, గుర్తించినటువంటి ప్రాంతాలే సౌభాగ్యంగా సుసంపన్నంగా ఉంటాయి. ఈరోజు నీ జీవితాన్ని కూడా దేవుడు ఊరికే ఈ లోకంలోనికి పంపించలేదండి. చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనిస్తే కనీసము ఒక తలాంతును దేవుడినిచ్చాడు. కనీసము అట్లీస్ట్ 1 talent God has given you. Actually, God will give some of them multi-talents. Some will be given 5 talents, some will be given 2 talents, and some will be given 10 talents అండి. ఆ తలాంతులతో వారు ఏం చేస్తున్నారన్నది వారి జీవితాన్ని అది ప్రభావితం చేస్తుంది. దేవుని బిడ్డ, ఈరోజు భూమిలోనే దేవుడు అనేకమైనటువంటి ఖనిజాలను, అనేకమైనటువంటి సహజ సంపదలను నిక్షిప్తంగా భూమికి పునాదులు వేయక మునిపే ఆయన ఉంచినట్లయితే మానవ కళ్యాణము గురించి ఆయన సృష్టిలో మనము ఆయన ప్రతినిధులుగా, ఆయన రక్తము పెట్టి కొనబడినటువంటి ఆయన బిడ్డలుగా, ఆయన కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా దేవుడు ఏర్పరచుకొని ఆయన ఆత్మచేత ముద్రించి ఆయన యొక్క సన్నిధిని నిరంతరము మనకు వాగ్దానము చేసినటువంటి దేవుడు. ఏంది శబ్దం? వాగ్దానము చేసినటువంటి దేవుడు. మరి ఆ వాగ్దానములో నీవు నిలిచిన రోజు, గుర్తించిన రోజు నీ జీవితాన్ని గంభీరంగా ప్రస్ఫుటంగా ఆశీర్వదిస్తాడన్నది నీవు గుర్తిస్తున్నావా? దేవుని బిడ్డ, ఒక బ్యాటును నమ్ముకున్నవాడు, బాలును నమ్ముకున్నవాడు, ఇన్స్ట్రుమెంట్లు నమ్ముకున్నవాడు, పాటను నమ్ముకున్నవాడు, ఆటను నమ్ముకున్నవాడు ప్రపంచానికి పరిచయం అవుతున్నాడే ఆ తలాంతును బట్టి. దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతుని నీవు గుర్తించి ఆయన కొరకు నీవు వాడగలిగినట్లయితే దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించడా? ఆశీర్వదిస్తాడు. విశ్వాసులుగా అన్ని విషయాల్లో పరిణితి మనం చెందుతున్నామండి, కానీ ఆత్మీయంగా మనం పరిణితి చెందుతున్నామా? ఆర్ వి reforming ourselves with the times, with unchanging word of God? మారని దేవుని వాక్యముతో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మన జీవితాన్ని మనం మార్చుకుంటున్నావా? కంపాటబిలిటీ, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రియులారా, ఈరోజు చాలా మంది మాట్లాడేది ఏంటంటే, మా తాతల అంశం ఏంటన్నా సరే, ప్లీజ్ సీ దట్ ఇట్ డిస్ట్రాక్ట్స్ మీ. సి, ప్రతిదీ మనము అప్డేట్ అవుతున్నాం కదా. ఉదాహరణకు కంప్యూటర్ను చూస్తే అప్డేట్ చేయాలి, అప్డేట్ చేయకపోతే పని చేయదు. అంతే, కంప్యూటర్ ఎందుకులే, మన ఫోన్ ఉంది కదా, ఫోన్లో సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయకపోతే ఫస్ట్ వార్నింగ్ ఇస్తుంది, సెకండ్ అప్డేట్ వచ్చిన తర్వాత కూడా అప్డేట్ చేయకపోతే స్లో అవుతుంది, థర్డ్ అప్డేట్ వచ్చిన తర్వాత కూడా నువ్వు అప్డేట్ చేయకపోతే కథం హ్యాంగ్ అయిపోతుంది. ప్రియులారా, అన్నీ అప్డేట్ అవుతున్నాం. మన తాతలు ఎవరు కూడా ఏసీలలో బతకలే, మన తాతలు ఎవరు కూడా విమానాల్లో వెళ్ళలే. విమానాల్లో అప్డేట్ అయ్యాం, చదువులో అప్డేట్ అయ్యాం, బట్టల్లో అప్డేట్ అయ్యాం, టెక్నాలజీలో అప్డేట్ అయ్యాం. కానీ వాక్యం కొరకు వస్తే, ఆత్మీయ పరిస్థితుల్లోనికి వస్తే, లేదండి మా తాతగారు అలా ఉన్నారు, మనం మారం.
మారరా? మారని రోజు అద్భుతాలను ఆవిష్కృతం చేయలేము. మనము మారని రోజు దేవుని శక్తి మన జీవితాలలో కనిపించదు. మన తాతలు నూడిల్స్ తినలేదండి, మనం నూడిల్స్ తింటున్నాం. ప్రియులారా, మన తాతలు సూపులు తాగలేదు. ఆ దినంలో అన్నం దొరకడమే కష్టమవుతుండే. పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ. అన్నం దొరకడమే కష్టం అంటుండే. అన్నం తినేది ఎప్పుడంటే పండుగ రోజు. ప్రియులారా, ఈరోజు అన్ని రంగాలలో హరిత విప్లవాన్ని బట్టి భారతదేశంలో మరి సుసంపన్నమైనటువంటి స్థితిని మనం కలిగి ఉన్నాము. అన్ని రంగాలలో మనం అభివృద్ధి చెందుతున్నాము. అన్ని అభివృద్ధి పదాలను మన జీవితాలకు అనుభవించుకుంటున్నాం. కానీ ఆత్మీయ పరిస్థితికి వచ్చే వరకు సాతానుడు మన మనోనేత్రాలకు అంధకారాన్ని కలిగించి, మన తాతలు చేశారా, మనం చేయొద్దు. మన తాతలు చేయని అనేక విషయాలను అభివృద్ధి అనే పేరుతో మనం అనుభవిస్తున్నాము. కానీ ఆత్మీయంగా ఎన్నో అవరోధాలను మనము కల్పించుకొని మన జీవితంలో మన విలువను తెలుసుకోకుండా, దేవుని చేత బలిష్టంగా వాడబడకుండా అవధులను రాసుకొని అవధుల్లోనే పరుదుల్లోనే మనము బ్రతుకుతున్నాము. దేవుని బిడ్డ, ఏ రోజైతే నీ తలాంతును నీవు గుర్తిస్తావో, ఏ రోజైతే ఆ తలాంతు నువ్వు గుర్తిస్తావో, ఆ తలాంతు అనేది నిన్ను ఉన్నతమైనటువంటి శిఖరాలలోనికి నడిపిస్తుంది. అన్లెస్ అవర్ మైండ్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్, we just cease to see our real worth from the eyes of God. దేవుని కోణములో నుండి మన విలువేంటో మనము చూడకుండా ఉన్నట్లయితే we just exist in this world but we cannot influence. ప్రియులారా, మరి ఈరోజు దేవుని కోణములో మన జీవితాలను మనం గుర్తించిన రోజు మన విలువేంటో మనకు అర్థమవుతుంది. లెట్ మీ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. వాటర్ బాటిల్, నాకు బిస్లరీ వాటర్ బాటిల్ మీ పాస్టర్ గారు ఇచ్చారు. బిస్లరీ వాటర్ బాటిల్ కిరాణా షాప్లో కొంటే ఎంత? 20 రూపీస్. ఎస్, కరెక్ట్. ఎక్కడైనా రామ్నగర్లో అయినా అంతే, రాజమండ్రిలోనైనా అంతే, అమీర్పేట్లోనైనా అంతే, అహ్మదాబాద్లోనైనా అంతే. కానీ అదే కిన్లే వాటర్ను తాజ్ బంజారాలో కొంటే, తాజ్ కృష్ణలో కొంటే 30 కాదు, 100 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్, జిఎస్టీ. ప్రియులారా, అదే బాటలు, అదే సప్లయరు, అదే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. మరి ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చింది? ఎప్పుడైనా ఆలోచించారా? ప్లేస్, స్థాన భ్రంశం జరిగింది. అదే బాటలకు విలువ పెరిగింది, అది ఉన్న స్థలాన్ని బట్టి. ప్రియులారా, ఈరోజు నీకు నాకు విలువను పెంచినటువంటి ఆ దేవుని సంకల్పాన్ని నువ్వు గుర్తించకుండా తాతల ముత్తాతల కాలములో మనము బ్రతికినట్లయితే, మన మనస్సులు మారి రూపాంతరము చెందనట్లయితే, దేవుని వాక్య అవగాహనలో మనం లోపించినట్లయితే, దేవుని కొరకు ఘనమైనటువంటి కార్యాలను మనం చేయలేము. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తున్నది, నీవు ఎదగాలని, నీవు ముందుకు వెళ్ళాలని, నువ్వు స్థాపించబడాలని, నువ్వు విస్తరించబడాలని, ఆయన నామ మహిమార్థమై ఈ లోకములో అనేకులకు నీవు దీవెనకరంగా ఉండాలి అని దేవుని వాక్యం ఘోషిస్తుంటే, ఎంతమంది ఆ దిశగా ప్రార్థిస్తున్నారు? దేవా, నన్ను ఆశీర్వాదంగా మార్చు, దేవా, నన్ను దీవెనకరంగా మార్చు, నా ఒక్క జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చుమని ఎవరైతే ప్రార్థిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ఈరోజు మనం గమనిస్తే తెలంగాణ ప్రాంతానికి విద్య చాలా ఆలస్యంగా వచ్చింది ఆంధ్ర ప్రాంతంతో కంపేర్ చేస్తే. ఆంధ్ర ప్రాంతంలో విద్య వచ్చినటువంటి 50 సంవత్సరాలకు తెలంగాణ ప్రాంతంలోనికి వచ్చింది. ఈరోజు కూడా చాలామంది ఆంధ్ర నుండి వచ్చినటువంటి వారే మన తెలుగు రాష్ట్రాల్లో విద్యా అధికులుగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యా సంస్థలను మనం గమనించినట్లయితే ఎవరిది కూడా తెలంగాణది లేదు. చెప్పాలన్న కొన్ని పేర్లు చెప్తా, గమనించండి. నారాయణ, చైతన్య, నలంద, నాగార్జున, గౌతమి, గీతాంజలి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే లిస్టు చాలా పెద్దది. అన్నీ కూడా ఆంధ్ర నుంచి వచ్చాయి. ఎందుకంటే ఆ రోజు నైజాం ప్రభులు విద్యను మన రాష్ట్రంలో లేక మన ప్రాంతంలో వారు అనుమతించలేదు. అనేకమైనటువంటి ఆంక్షలు. ఈరోజు ఆత్మీయంగా కూడా మనం గమనిస్తే తెలంగాణలో మరి గొప్ప వ్యక్తులు, మరి వాక్యాన్ని అందించేవారు చాలా అరుదుగా మనకు కనిపిస్తారు. కానీ హైదరాబాదు మహాపట్టణంలో తెలంగాణలో ఉన్నటువంటి ఉద్దండులైనటువంటి సేవకులు అందరూ కూడా ఆంధ్ర ప్రాంతం నుండే వచ్చారు. మరి ఆంధ్ర తెలంగాణ అన్న వ్యత్యాసాన్ని నేను మాట్లాడటం లేదు, కానీ ఒక సత్యాన్ని మీకు వివరించడానికి ఎవరైతే వాక్యాన్ని అనుభవించుకుంటారో, ఎవరైతే వాక్య సత్యాన్ని జీర్ణించుకుంటారో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, వారి జీవితాలు దీవెనకరంగా ఉంటాయి. వారు ప్రపంచాన్ని శాసించగలిగినటువంటి వ్యక్తులుగా, దేవుని చేత అలంకరించబడినటువంటి వ్యక్తులుగా వారు వాడబడతారు. దేవుని బిడ్డ, ఈరోజు చాలామంది మాట్లాడే మాట ఏంటంటే, మీరు ఎదగాలండి, మీరు జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే, ఏమండి పాస్టర్ గారు మొత్తం ప్రాస్పారిటీ గాస్పల్ చెప్పిపోయిండు. ప్రియులారా, ప్రాస్పర్ కావటం మీకు ఇష్టం లేదా? నా క్లాస్మేట్స్ ఇద్దరు మీ సంఘంలో ఉన్నారు, అరుణరేఖ, నెక్స్ట్ వాళ్ళ చెల్లి మధురవాణి. ఐ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ దెమ్.
Because they have gone. One has gone to US and another has gone to Canada. They are doing absolutely great. ప్రియులారా, మనవారు ఎదిగినప్పుడు, మనవారు ఉద్ధరణ బాటలో నడుస్తున్నప్పుడు అది మనకు సంతోషం వస్తుంది. ప్రతి వ్యక్తి కూడా ఉద్ధరించబడాలని, ప్రతి వ్యక్తి కూడా విస్తరించాలని, ప్రతి వ్యక్తి కూడా అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నారు. నిరంజన్ అన్న పిల్లలు కూడా ఫర్ దట్ మ్యాటర్. ప్రియులారా, ఇంకెంతో మంది ఉన్నారు ఈ సంఘంలో. దేవునికి స్తోత్రం. మన బిడ్డలు ఎదగాలని వారిని చదివిస్తున్నాము. పైసలకు కష్టానికి ఓర్చి ఉన్నత విద్యలకు వారిని పంపిస్తున్నామే. మరి ఈరోజు అన్ని రంగాలలో మనం ఎదుగుతున్నాం, కానీ దేవుడిచ్చినటువంటి ఆలోచనతో, దేవుని యొక్క సంకల్పంలో మనం ఎదుగుతున్నామా? దేవుని వాక్యములో దేవుడు అనేకమైన విషయాలు రాయించాడండి. దేవుని వాక్యములో ధర్మశాస్త్రం ఉన్నది, దేవుని వాక్యములో ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, దేవుని వాక్యములో కీర్తనలు ఉన్నాయి, దేవుని వాక్యంలో సువార్తలు ఉన్నాయి, దేవుని వాక్యంలో ప్రకటనలు ఉన్నాయి, దేవుని వాక్యములో మరి రాబోతున్నటువంటి మరి భవిష్యత్ కాలాల గురించినటువంటి విషయాలను కూడా దేవుడు రాయించాడు. అంత మాత్రమే కాదు, పాపము గురించి రాయించాడు, పరిశుద్ధత గురించి రాయించాడు, రాబోతున్న తీర్పు గురించి రాయించాడు, దేవుని రాకడ ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో దేవుడు రాయించాడు. అంత మాత్రమే కాదండి, దేవుడు ఆస్తుల గురించి రాయించాడు, భూముల గురించి రాయించాడు, మరి సంపద గురించి కూడా రాయించాడు. బైబిల్ గ్రంథములో మీరు గమనించినట్లయితే 2350 వచనాల కన్నా ఎక్కువగా ఆస్తుల గురించి, భూముల గురించి, సంపదల గురించి వాక్యంలో రాయబడింది. అంటే పరిశుద్ధత కన్నా, ప్రార్థన కన్నా, ఉపవాసము కన్నా 2 రెట్ల వాక్యాలను దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే సాతాను మనోనేత్రాలను వాడు మరి అంధకారాన్ని కలిగించి, ఇవన్నీ మనకు గిట్టదండి, ఇవన్నీ మనకు అవసరం లేదండి, మనకు కేవలము మరి బేర్ మినిమం థింగ్స్తో మనం బ్రతకాలని బోధిస్తున్నటువంటి వేళ, చాలామంది అప్పుల ఊబిలో బ్రతుకుతున్నటువంటి వేళ, దేవుని సేవకునిగా ఈ సత్యాన్ని నేను మాట్లాడుతున్నాను. ప్రియులారా, 90 నుంచి 95 మంది ఏ విషయాల గురించి దేవుని అడుగుతారంటే, దేవా నాకు ఒక ఇల్లు, దేవా నాకు ఒక ఉద్యోగం, దేవా నాకు ఒక కారు, ఈ చిన్న చిన్న విషయాల గురించి అడుగుతారు. కానీ దేవుని వాక్యము మత్తయి సువార్తలో ఏమంటుంది? ఈ విషయముల గురించి మీరు అడగొద్దన్న వాటి గురించి ఏమో అడుగుతున్నాం, అడగమన్న వాటి గురించి ఏమో అడగట్లేదు. ఈరోజు భక్తి అంతా ఉల్టా పల్టా అయిపోయింది. ప్రియులారా, దేవుడు ఏమంటున్నాడంటే, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూది గంధముల వరకు నీకు సొత్తుగాను ఇస్తానను అడుగుము అంటున్నాడు. అవి అడగటం లేదు. ప్రభువా నాకు చిన్న ఇల్లు ప్రభా. ప్రియులారా, ఒక సింపుల్ ఎగ్జాంపుల్. 1,00,000 రూపాయల ఉద్యోగానికి చాలా కాంపిటీషన్ ఉంటుంది, 5 లక్షల ఉద్యోగానికి కాంపిటీషన్ తక్కువ. కాబట్టి ఉన్నతమైన విషయాలను దేవుని సన్నిధిలో మనం అడగాలి. ఎవరైతే ఉన్నత విషయాలను దేవుని సన్నిధిలో అడుగుతారో దేవుడు వారిని ఆశీర్వదిస్తారు. ప్రియులారా, నిన్నటి దినాన ఫ్రైడే రోజు ఐ వాజ్ ఇన్ ఎ మ్యారేజ్. ఐ మెట్ రైట్ రెవరెండ్ బిషప్ మార్క్ రాబిన్ గారు. బిషప్ గారితో నేను అడిగాను, అయ్యా ఎక్కడి నుంచి వస్తున్నారంటే, మెదక్ నుంచి. నవ్ హీస్ ఇన్ఛార్జ్ ఫర్ 4 స్టేట్స్ యాజ్ అ బిషప్ అండ్ హీస్ అ డెసిగ్నేటెడ్ మోడరేటర్. ఆయన చాలా పని కలిగినటువంటి వ్యక్తి. ఆయన అన్నాడు, అన్న బాగా తెలుసు, నేను మెదక్ నుంచి వస్తున్నాను, నల్గొండ. ఈ రైట్ ఆఫ్టర్ ద మ్యారేజ్ పర్ఫార్మెన్స్ ఐఎమ్ లివింగ్ టు నంద్యాల అన్నాడు. అన్న చాలా టైర్డ్ అయిపోతారు కదా అంటే, ఆయన ఒక మంచి మాట అన్నాడమ్మా, చాలా ఆలోచన రేకెత్తించే మాట. గుడ్ వర్క్ విల్ బ్రింగ్ మోర్ వర్క్. గుడ్ వర్క్ విల్ బ్రింగ్ మోర్ వర్క్. ప్రియులారా, 5 తలాంతులు గలివాడు మంచి పనులు చేశాడు కాబట్టి ఇంకా ఎక్కువ బాధ్యతను దేవుడిచ్చాడు. 2 తలాంతులు కలిగిన వాడు మంచి పనులు చేశాడు కాబట్టి ఇంకా ఎక్కువగా దేవుడు వానిని ఆశీర్వదించాడు. 1 తలాంతు కలిగిన వాడు వాని తలాంతును వాడు అర్థం చేసుకోలే, పైపెచ్చు దేవుణ్ణి వాడు దూషించటం ప్రారంభించాడు. ఆ ఇచ్చినటువంటి ఆ దాతనే వాడు అపార్థం చేసుకున్నాడు. ఆ కారణాన్ని బట్టి వాడు త్రోసివేయబడ్డాడు. ప్రియులారా, దేవుని యొక్క ఉద్దేశము మనందరి ఎడల ఏమైనదో తెలుసా? ఇంకా మనం దళితులమని కొట్లాడుతున్నాం, దళితుల రైట్ల కొరకు మనం కొట్లాడుతున్నాం. ఈ దేవుడు మనకు అర్థం కాలే, ఈ దేవుని సంకల్పం మనకు అర్థం కాలే, మనం ఎంత ఆశీర్వాద పుత్రులమో మనకు అర్థం కాలే. ఆయనను నమ్మినటువంటి బిడ్డలు, ఆ వాక్యాన్ని నమ్మినటువంటి బిడ్డలు లోకాన్ని ఎంత అద్భుతమైనటువంటి దీవెనల చేత, వారి యొక్క ఆశీర్వాదాల చేత లోకాన్ని కూడా దీవించగలరు అన్నది మనకు అర్థం కాని కారణాన్ని బట్టి ఈరోజు చాలా కలవరమైనటువంటి పరిస్థితుల్లో అడగకూడని వాటి గురించి అడుగుతున్నాము, వెతకకూడని వాటిని వెతుకుతున్నాము. ఏదైతే మనకి ఇవ్వబడిందో ఆ విలువ, ఏదైతే మహిమ మనకు ఆపాదించబడిందో ఆ సత్యాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభువు పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం, దయచేసి చదవండి.
మీరు బహుగా, ఎవరైనా ఒక్కరు స్పష్టంగా చదవండి అమ్మా ప్లీజ్. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి నామము మహిమపరచు. దేవుడు మనం బహుగా ఫలించాలి, నాట్ సర్వైవల్, వీ నీడ్ టు ఎక్సెల్. హల్లెలూయా. జీవితములో మనము ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని, ప్రతిరోజు గడుస్తున్న ప్రతిరోజు అభివృద్ధి చెందాలని మనం ఆశపడతాం. మన పిల్లలు పెద్ద పెద్ద ఆఫీసుల్లో పనిచేస్తే వాడు మా చుట్టమండి, పెద్ద పొజిషన్లు ఉంటే వాడు మా చుట్టమండి అని చెప్పుకుంటాం. అందరం చుట్టాలని చెప్పుకుంటున్నాం. మరి నువ్వు ఎప్పుడు వెళ్తావు ఆ స్థాయికి? లేదా ఆశ, లేదా ఆ కోరిక, లేదా ఆ తపన? దేవుడు అంటున్నాడు ఈ వాగ్దానము, ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎవ్రీ వన్ హూ బిలీవ్స్. ప్రియులారా, టాలెంట్ అనేది ఎలాంటి ఒక డీడీ లాంటిది. డీడీ బ్యాంకుకు పోతేనే డబ్బులు అవుతాయి, డీడీ స్కూల్లో పోతే అది నడవదు, డీడీ ఇంకొక దగ్గర ఇస్తే నడవదండి. ట్రావెలర్స్ చెక్స్ ఇప్పుడు ఈ మధ్య వాడట్లేదు అనుకోండి, బాండ్స్. ప్రియులారా, ఆ బాండ్స్ను ఎక్కడైతే నువ్వు తీసుకొని వెళ్తావో అక్కడే అది మరి నికర ఆస్తిగా మార్చబడుతుంది. ఈరోజు దేవుడు మన జీవితంలో తలాంతునిచ్చాడు. ఆ తలాంతును ఎవడైతే వెలికి తీస్తాడో, ఎవరైతే గుర్తిస్తారో వారి జీవితము ఆ తరములో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా అది మార్చబడుతుంది. బైబిల్ టాక్స్ అబౌట్ ఇన్ఫ్లుయెన్సింగ్ అండ్ పీపుల్ అరౌండ్. మన చుట్టూ ఉన్నటువంటి వారు మన జీవితాలలో ఉన్నటువంటి ఆశీర్వాదాలను గుర్తించే విధంగా మన జీవితం ఆశీర్వదించబడాలి. రైట్ బ్రదర్స్ విమానాన్ని కనుగొన్నారు. ఈరోజు విమానయానం ప్రపంచమంతా ఎన్ని వందల బిలియన్ కోట్ల డాలర్లు, ట్రిలియన్ కోట్ల డాలర్లు మనకందరికీ తెలుసు. ₹1 వారికి వెళ్ళట్లేదు, కానీ విమానం మాట వెత్తిన ప్రతిసారి ఈ రైట్ బ్రదర్స్ గురించి మనం మాట్లాడతాం. ఎందుకరా? ఆ ఆలోచన దేవుడు వారికి ఇచ్చింది. ఆ ఆలోచన, ఆ పరిశోధన దేవుని కృప ద్వారా వారు చేశారు. ఈరోజు ఆ ఇద్దరు అన్నదమ్ములు ఆకతాయిగా ప్రారంభించినటువంటి ఆ ప్రయత్నమే ప్రపంచాన్ని గ్లోబల్ విలేజ్గా మార్చింది. ఆకతాయిగా ప్రయత్నించినటువంటి ఆ ప్రయత్నమే అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడింది. ప్రియులారా, మరి జేమ్స్ వాట్ అనే ఒక వ్యక్తి మరి స్టీమ్ ఇంజన్ను కనుక్కున్నాడు. ఆ స్టీమ్ ఇంజన్ కనుక్కుంటున్నప్పుడు చాలా అవమానాల గుండా ఆయన వెళ్ళాడు. కానీ ఆయన దేవుడిచ్చినటువంటి తలాంతును లోక కళ్యాణము కొరకు వాడాడు. లోకాన్ని అంతా అద్భుతమైనటువంటి రవాణా వ్యవస్థను ఆయన పరిచయం చేశాడు. గ్రహం బెల్, ఈరోజు ఫోన్ లేనటువంటి వాడు లేడంటే అతిశయోక్తి కాదేమో. ప్రతి ఒక్కరి చేతిలో ఈరోజు ఫోన్ ఉండడానికి ఆ ఆలోచనను ఆయనకు దేవుడిచ్చాడు. తన తలాంతు ద్వారా ఆ ఆలోచనను ఆయన ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవుని బిడ్డ, వారు చనిపోయి 100 సంవత్సరాలు గడిచిపోతున్నది, కానీ నేటికి వారి గురించి మనుషులు మాట్లాడుతున్నారు. కారణం ఏమిటి అంటే వారు దేవుని ఆలోచనతో నడిచారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతును వారు గుర్తించారు. దేవుని కొరకు, లోక కళ్యాణము కొరకు అనేకులకు అది దీవెనకరంగా మార్చబడింది. దేవుని బిడ్డ, నీకు నాకు ఒకే ఒక జీవితాన్ని దేవుడిచ్చాడు. ఆ జీవితంలో ఒక తలాంతును, కనీసం ఒక తలాంతునిచ్చాడు. ఆ తలాంతును దేవుని కొరకు నీవు గుర్తించి వెలికి తీసి ఆ తలాంతును దేవా నీ నామ మహిమార్థమై ఈ తరములో నా జీవితము ద్వారా, నా కుటుంబము ద్వారా, సంఘము ద్వారా నీ నామ మహిమార్థమై వాడుకోమని దేవుణ్ణి అడిగిన వేళ ఆ జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, నీవు నేను బాధితులుగా బ్రతకడానికి కాదు, కానీ భాగ్యవంతులుగా బ్రతకడానికి దేవుడు పిలిచాడు. పరిస్థితులను బట్టి తల్లడిల్లిపోవడం కాదు, కానీ పరిస్థితులకు అతీతంగా ప్రభువు నామ మహిమార్థమై ఈ లోకములో వర్ధిల్లాలని, విస్తరించాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని మనం ఆశపడాలి. క్రైస్తవ జీవితాల్లో మనస్సు మారనంత వరకు వారి జీవితాలలో ఆలోచన రావు. ప్రియులారా, ఎందుకు మన జీవితాలలో ఆశీర్వాదాలు రావట్లేదు, మన జీవితాలలో ఎందుకు అభివృద్ధి కనిపించట్లేదు లేదంటే, we have only one life. In this life we have to prosper, we have to influence, we have to live for the glory of God. దేవుని నామ మహిమార్థమై ఈ ఒక్క జీవితాన్ని, మరి నీడలా సాగిపోతున్నటువంటి ఈ జీవితాన్ని, ఆవిరిలా కొంతసేపు కనిపించి అంతలోనే మాయమయ్యే ఈ జీవితాన్ని, ఈ 70-80 సంవత్సరాల జీవితాన్ని దేవుని నామ మహిమార్థమై ఆయన తలాంతులు గుర్తించి గమనించి అడుగులు వేసినటువంటి వారి జీవితాలను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తారు. why we are not receiving our blessings? దేవుని వాక్యంలో మనం గమనిస్తే 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో ఆశీర్వాదానికి మనం వారసులుగా పిలువబడ్డాం. యేసుతోనే పేతురు ఉన్నాడండి. పేతురు ఎప్పుడు పనికి మాలిన ముచ్చట్లే. దేవుడు ఏది చెప్పినా ఉల్టా చెప్పేవాడు. దేవుడు ఏది చేయమన్నా కాలు అడ్డం పెట్టేవాడు. నెగిటివ్ మైండ్ సెట్. జీవితంలో ఏది ఆయన సాధించలేదండి. ఆఖడికి ఎంత నీచమైన, చండాలమైన పని చేశాడంటే,
యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం గమనిస్తే దేవుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయన పిలుస్తున్నాడు. ఎందుకు? తాను చెల్లకోతి వనమెల్ల చరిచెరా అన్నట్టుగా ఆయన పోయిందో కాక లోకంలోనికి ఆయనతో పాటు 7గురిని తీసుకొని వెళ్ళాడండి. దేవుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయనను ప్రశ్నిస్తున్నాడు. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాడో, మారు మనస్సులోనికి నడిపించబడ్డాడో, తన తలాంతును ఆయన గుర్తించాడో, మనుషులను నాశనంలోనికి నడిపించే వ్యక్తి ఆశీర్వాదంలోనికి నడిపించాడు. హల్లెలూయా. ఆయన మొట్టమొదటి వర్తమానంలోనే 5,000 మంది, మరొక వర్తమానంలో 3,000 మంది పరిశుద్ధాత్మను పొందుకొని పాప క్షమాపణలోనికి నడిపించబడి మారు మనసు పొంది బాప్తిస్తాన్ని తీసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనసు మారకపోతే నీవు పరిచర్యలోనే ఉంటావు కానీ ప్రమాదకరంగా ఉంటావు. పరిచర్యలోనే ఉంటావు కానీ అనేకులకు గుదిబండుగా ఉంటావు. పరిచర్యలోనే ఉంటావు కానీ అనేకులకు నువ్వు ఆటంగా ఉంటావు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతావో, పరిశుద్ధాత్మను కలిగి నువ్వు నడిపించబడతావో, అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను గుర్తిస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తున్నది, పరిశుద్ధాత్మ లేనివాడు నా వాడు కాదు. పరిశుద్ధాత్మ లేకపోతే, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన ఈ గ్రంథములో ఉన్నటువంటి శక్తి, ఈ గ్రంథములో ఉన్నటువంటి అద్భుతం మనకు అర్థం కాదండి. ఈరోజు అర్థమైనటువంటి వ్యక్తులు, ఆచరిస్తున్నటువంటి వ్యక్తులు, దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి వ్యక్తుల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆదికాండము 24వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే లాబాను ఎలియాజరుతో పలుకుతున్నటువంటి మాట, ఆశీర్వదించబడిన వాడా లోనికి రమ్ము. బయట ఎందుకు నిలబడ్డావు? ఈరోజు నీవు నేను కూడా ఆశీర్వదించబడ్డాము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయాలను ప్రకటించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని బిడ్డ, అంత ఆశీర్వాదంలోనికి దేవుడు మనల్ని పిలిస్తే ఎందుకని ఆశీర్వాదం కనిపించటం లేదు అంటే, దేర్ ఈస్ సంథింగ్ డ్రాస్టికల్లీ రాంగ్ విత్ us, అవర్ థింకింగ్ అండ్ అవర్ యాటిట్యూడ్. ప్రియులారా, మరి ఆశీర్వాదాలు లేక తలాంతులను మనం ఎందుకు గుర్తించటం లేకంటే ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్. తెలుగు వారి మధ్య ఇది ఎక్కువ. వాడు ఏమనుకుంటాడో ఏమో, నా ఇజ్జత్ తీసేస్తున్నారు అబ్బాయి, ఏమనుకోవాలి? పేరెంట్స్ అంటారు పిల్లలతోటి, ఎవడేమనుకుంటే నాకేంది డాడీ అని పిల్లలు అంటారు కదా. వాడెవడో వాని గురించి నేనెందుకు బాధపడాలి డాడీ? పిల్లల యాటిట్యూడ్ అన్న బాగుంది. ఈరోజు పబ్లిక్ గేజ్ కొరకు మనం బ్రతుకుతుంటాం. పబ్లిక్ ఏమంటున్నాడు, పబ్లిక్ అనుకునే అన్నీ అనుకుంటారు. పబ్లిక్ ఎప్పుడు నీ గురించి మంచిగా అనుకోరమ్మా. పబ్లిక్ ఎప్పుడు కూడా నువ్వు ఎదుగుతుంటే ఏడుస్తారు, నువ్వు కింద పడితే నవ్వుతారు. అయ్యో పాపమని లిప్ సింపతి వారు చూయిస్తారు. ఆ పబ్లిక్ కొరకు బ్రతకటం కాదు, కానీ దేవుడు నీకు ఇచ్చిన తలాంతును నీవు గుర్తించి గౌరవించి దానిని పోషిస్తే అది ప్రపంచానికి నిన్ను ఒక వింతగా, ఒక విచిత్రంగా, ఒక అద్భుతంగా అది పరిచయం చేస్తుంది. దేవుని బిడ్డ, ఈరోజు అనేకులు వారి జీవితాలలో దేవుడు ఇచ్చినటువంటి తలాంతును గుర్తించలేకపోతున్నారు బికాస్ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్. రెండవది ఏంటంటే కంపేరింగ్ దెమ్సెల్స్ విత్ అదర్స్. ప్రియులారా, సాధారణంగా గొప్ప పాస్టర్ వస్తే చిన్న పాస్టర్ కొంచెం ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాడు. గొప్ప సింగర్ వస్తే చిన్న సింగర్ ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతాడు. ధనవంతుల దగ్గర పోయినప్పుడు మనం ఏదో పేదవాళ్ళు అయితే ఇంకా ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతాం. దట్ ఈస్ బికాస్ ఆఫ్ కంపారిజన్. ప్రియులారా, దేవుడు మనల్ని ఎవరితోనూ కంపేర్ చేయట్లేదమ్మా. దేవుడు ఎవరితో మన జీవితాలను కంపేర్ చేయట్లేదు. మనల్ని ప్రత్యేకంగా దేవుడు చూస్తున్నాడు. మనల్ని దేవుడు లెక్క అడిగే రోజున్నది. దేవుడు ఆ 1 తలాంతు కలిగిన వాడిని లెక్క అడిగాడు, 5 తలాంతులు కలిగిన వాడిని లెక్క అడిగాడు, 2 తలాంతులు కలిగిన వాడిని లెక్క అడిగాడు. మరి ఆ జీవితాలను ఆయన సరిపోల్చడం లేదు. సాధించిన ప్రతి ఒక్కరితో దేవుడు పలికినటువంటి మాట ఏమిటంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా. దేవుని బిడ్డ, ఈరోజు నీకు ఇవ్వబడినటువంటి అవకాశాన్ని, నీకు ఇవ్వబడినటువంటి జీవితాన్ని దేవుని కొరకు నీవు వాడుకుంటున్నావా? వానికంటే నేను గొప్ప, వాని మీద నేను గెలిచాను, వీని మీద నేను గెలిచాను. ఎవడి మీద గెలవటం కాదన్నా, నీ మీద నువ్వు గెలవటం నేర్చుకో. దేవుని సత్యము నీకు అర్థమైన రోజు, దేవుని యొక్క సంకల్పము నీకు అర్థమైన రోజు, దేవుని కొరకు అద్భుతమైనటువంటి కార్యాలను చేస్తావు. మూడవ రీజన్ వై వీఆర్ నాట్ రికగ్నైజింగ్ అవర్ టాలెంట్ అంటే వీఆర్ లిమిటింగ్ అవర్ ఎక్స్పోజర్ బై ది ఆపర్చునిటీస్. ప్రియులారా, మన జీవితంలో మనకు బయటికి వెళ్ళటమే ఇష్టం ఉండదండి. మనం సాధించడమే మనకి ఇష్టం ఉండదు. ఎందుకో తెలుగువారు అయితే ఎప్పుడు సాధించినటువంటి గుంపులో ఉండరు. కానీ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడ పోయినా వాళ్ళు కనిపిస్తారు. కేరళలో గురించి ఒక మాట ఉన్నది. ఏమని మాట అంటారు? చంద్రమండలం పోతే నీల్ ఆమ్స్ట్రాంగ్ ఛాయ్ ఇచ్చినాడు. ఎవడు? కేరళ వాడు. అంటే నీల్ ఆమ్స్ట్రాంగ్ అంటే ముందే వాడు వెళ్ళాడు రా కేరళ వాడు అన్నది అందులో ఉన్నటువంటి సత్యం. ఏ ప్రపంచంలో ఏ మూలన వెళ్ళినా సాధించడానికి వారు ముందుకు వెళతారు. ప్రియులారా, నీ జీవితంలో నీ తలాంతును నీవు గుర్తించటం లేదు. ఎందుకు అంటే నీవు స్థాన భ్రంశము చెందటం లేదు.
తెలంగాణలో ఉన్నటువంటి జనగామలో కూడా భూమి ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి మరి జూబ్లీహిల్స్లో కూడా భూమి ఉంది. జనగామలో భూమి 1 కోటి రూపాయలు ఎకరం అనుకుంటే జూబ్లీహిల్స్లో 400 కోట్లు. 2 తెలంగాణ ప్రభుత్వం కిందికి వస్తాయి, 2 కూడా తెలంగాణ రెవెన్యూ శాఖ కిందికే వస్తాయి. కానీ అక్కడ 1 కోటి రూపాయలు ఇక్కడేంటారా, ఇక్కడ కూడా భూమి వేస్తున్నాడు కదా వాడు, ఇంక ఇక్కడనన్నా రాళ్ళు రప్పలు ఉంటాయి, అక్కడన్నా మరి మరి నార్మల్ ప్లెయిన్ ల్యాండ్ కనిపిస్తుంది కదా, మరి ఇక్కడ ఎందుకైనా 400 కోట్లు అంటే అది ఉన్న పరిస్థితుల్ని బట్టి దాని విలువ పెరిగింది. ప్రియులారా, స్థాన భ్రంశము చెందే వరకు, నీ తలాంతుని నీవు గుర్తించే వరకు నీ యొక్క విలువ ఏంటో నీకు అర్థం కాదు. ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ రిఫ్లెక్షన్. చాలా మంది వారి జీవితాలలో దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతులను, దేవుడు వారికి ఇచ్చినటువంటి అద్భుతాలను వారు గుర్తించినటువంటి అంధకారంలో ఉన్నారు. మరి ఇంకొక విషయం ఏంటంటే నెగటివ్ సెల్ఫ్ టాక్. చాలా మంది మాట్లాడు, నాకేముందన్న వాడు అంటాడు, అరే బాయ్ నువ్వు చాలా, అరే ఏం విలువ ఉందన్నా, నాకు మేక నమ్మితే 4,000 వస్తాయి, కోడి నమ్మితే 300 వస్తాయన్నా, నన్ను మార్కెట్లో పెడితే అమ్మదోడు చెప్తున్నా 10 రూపాయలకు కూడా నన్ను పడుకున్నాడు. వాని జీవితాన్ని వాడు ఎంత తక్కువ చేసి చూస్తున్నాడో తెలుసా? వాని జీవితం వానికి అర్థం కావట్లేదమ్మా, వాని విలువ వానికి అర్థం కావట్లేదు. వాన్ని రక్షించడానికి దేవుడు సృష్టికర్త మనిషిగా, నరరూపిగా, ఆత్మరూపి అయినటువంటి దేవుడు శిలువ మరణాన్ని పొందడానికి, వాని నిమిత్తమై వాన్ని భాగ్యవంతునిగా మార్చడానికి, ఆశీర్వాదానికి వారసులుగా చేయడానికి, వాని ద్వారా ప్రపంచాన్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి, ఆయన నామములో వాన్ని విస్తరింపజేయడానికి, ఫలింపజేయడానికి దేవుడు ఆశిస్తుంటే వాడు మాత్రం నేను దరిద్రుణ్ణి అనే జీవిస్తున్నాడు. యు ఆర్ నాట్ కంపీటింగ్ విత్ ఎనీవన్, బట్ యు ఆర్ కంపీటింగ్ విత్ యువర్ సెల్ఫ్. వెన్ యు అండర్స్టాండ్ దట్, యు విల్ లివ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మరొక కారణము మన తలాంతులను మనం గుర్తించలేకపోతున్నాం. కారణం ఏమిటంటే ల్యాక్ ఆఫ్ సపోర్టివ్ సిస్టమ్. చాలా మంది చాలా సందర్భాలలో పిల్లల్ని పీక తింటారు. అటెందుకు తయారైనా, అట్లెందుకు బట్టలు వేసుకున్నావు, ఫర్ ఎవ్రీథింగ్ దే వాంటెడ్ టు పాయింట్ అవుట్ అండ్ సే. ఎందుకు సంఘాల్లోపట యూత్ కనిపించటం లేదు? మరి సంఘాల్లోపట ఎందుకు యూత్ కనిపించటం లేదంటే యూత్ను అర్థం చేసుకునే మనస్తత్వాలు తక్కువగా ఉన్నాయి. యూత్ పైన ఎగబడి తెగబడి వారిలో ఉన్నటువంటి లోపాలను చూపించే పరిస్థితే కానీ వారిని అర్థం చేసుకుని స్ఫూర్తిగా నిలబడి, తమ్ముడు పర్వాలేదురా, చెల్లి పర్వాలేదమ్మా, పొరపాట్లు అందరితో జరుగుతాయి, మేము కూడా చేశామ్మా యవ్వన కాలంలో, దేవుడు క్షమిస్తాడు, దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు విడిపిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడని వారిని ప్రోత్సహించి వారి తలాంతును ప్రపంచానికి పరిచయం చేసే వాళ్ళు కావాలి. ప్రియులారా, ఈరోజు మనము టైసన్ గురించి మాట్లాడుతున్నాం. టైసన్లో ఉన్నటువంటి తలాంతు 15 సంవత్సరాలలోనే 13 సంవత్సరాలలోనే ఆకతాయిగా తిరుగుతూ ఆయన కొట్లాటల్లో మరి నిమగ్నమై ఆయన జైలు పాలైనటువంటి వేళ 78 సంవత్సరాల ఒక యూరోపియన్ ఆ బిడ్డలో ఉన్నటువంటి స్పార్కును, తలాంతును గుర్తించి ఆ తలాంతును ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈరోజు సంఘాలలో, సమాజాలలో అనేక మంది యవనస్తులు ఉన్నారు. వారికి దిశను, దశను, ప్రోత్సాహాన్ని అందించేవారు ఉన్నట్లయితే వారిలో ఉన్నటువంటి తలాంతు ప్రపంచానికి పరిచయం అవుతుంది. వారిని బట్టి ప్రపంచం ఆశీర్వదించబడుతుంది. ప్రియులారా, ఈ వెలుగుల దీపాలను సృష్టించినటువంటి వ్యక్తి మరి టీచర్ అమ్మకు అర్థం కాలేదు, కానీ అర్థం చేసుకునే అమ్మ ఉంది కాబట్టి ఆ బిడ్డ ప్రపంచానికి మేలు చేశాడు. ఆ వెలుగుల దీపాలను ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈరోజు మన సంఘాలలో, మన కుటుంబాలలో, మన బంధువులలో ఉన్నటువంటి అనేక మంది బిడ్డల్లో ఉన్నటువంటి తలాంతులను మనం పరిచయం చేయాలి, వారిని ప్రోత్సహించాలి. పొరపాట్లు బిడ్డలతో జరుగుతాయి. పొరపాట్లు మనుషులుగా, విశ్వాసులుగా, నీతిమంతులుగా మనం చేస్తాం, కానీ ఆ పొరపాట్లను అర్థం చేసుకొని ప్రోత్సహించి ఆశీర్వదించి వారిని ముందుకు నడిపించే అలాంటి సపోర్టివ్ సిస్టాన్ని ఏ సంఘములోనైతే, కుటుంబాలలోనైతే, వ్యవస్థల్లోనైతే మనం సృష్టించుకుంటామో ఆ సంఘాల నుండి అద్భుతాన్ని సృష్టించగలిగినటువంటి ఆశీర్వాద పుత్రులు ప్రపంచానికి పరిచయం అవుతారు. మరి మరొక విషయము, వై వీఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ అవర్ టాలెంట్ అంటే మనము ఛాలెంజెస్ వీ డోంట్ వాంట్ టు ఫేస్. మేము చాలా కష్టపడ్డామండి, మా పిల్లలకు కష్టాలు వద్దు. ప్రియులారా, ఇఫ్ యూ రిజెక్ట్ టు ఫేస్ ఛాలెంజెస్ యూ విల్ నెవర్ గ్రో. యూ నీడ్ టు గో త్రూ ద ఛాలెంజెస్. ఈరోజు డానియల్, డేవిడ్, మోజెస్, యు నేమ్ ఎనీవన్, షడ్రక్, మేషక్, అబేద్నగో, ఎస్తేర్, రూత్, దెబోరా, వీళ్ళందరి జీవితాలు బైబిల్లో దేవుడు రాయించాడు కదా. ఎవరన్నా ఛాలెంజ్ లేకుండా ఉన్నారా అమ్మా? ఎవరికన్నా కష్టం రాకుండా ఉందా? ఈరోజు ఆ కష్టాన్ని వారు
గెలిచారు కాబట్టే విశ్వాస వీరులుగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డారు. ఈరోజు నీవు నేను సువర్ణాక్షరాలతో మన జీవితాలు ఈ తరములో లిఖించబడాలి. భావితరాలకు మనం స్ఫూర్తిగా నిలవాలి అంటే దేవుని సంకల్పములో భాగమైనటువంటి సవాళ్ళ గుండా మనం వెళుతున్నప్పుడు నిట్టూర్పు కార్చటం కాదు, నిందలు వేయటం కాదు, మరి నీరసించుకొని కూర్చోవటం కాదు, కానీ ఆ పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని తన ఆలోచనలో భాగంగానే శ్రమల కొలిమి గుండా నిన్ను నడిపిస్తున్నాడని, శ్రమల కొలిమి ఎంత తీవ్రతరమైనప్పటికీ ఆ శ్రమల కొలిమిలో నీ పక్షంగా ఉన్నవాడు ప్రపంచానికి కనిపిస్తాడన్న విశ్వాసపు మాటలు, ప్రోత్సాహకరమైనటువంటి మాటలు, ఆలోచనలు రేకెత్తించే జీవితాలతో మనము జీవించిన రోజు అద్భుతాలు మన జీవితంలో కూడా ఆవిష్కృతమవుతాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మరి వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ డిస్కవరింగ్ యువర్ టాలెంట్? నీ తలాంతును గుర్తించడంలో గొప్పతనం ఏంటో తెలుసా? మస్తు కొడుతున్నామే మ్యూజిక్, మస్తు మంది గల్లీ గోడు కొడతారు, ఈ మాటలు మాట్లాడతారు కొంతమంది. బైబిల్ ఏమంటుందో తెలుసా? సామెతలు 22వ అధ్యాయం 29వ వచనం. వాట్ ఇట్ సేస్? సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. తన పనిలో నిపుణత గలవాడు సామాన్యుల ఎదుట కాదు, రాజుల ఎదుట నిలబడతాడు. దేవుడు నీకు తలాంతిస్తే ఆ తలాంతు ప్రపంచానికి దేవుడే పరిచయం చేస్తాడు. తన పనిలో నిపుణత గలవాడు సామాన్యుల ఎదుట కాదు, రాజుల ఎదుట నిలబడతాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం సెలవిస్తుంది, ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ గాడ్. ఈరోజు నీ తలాంతు దేవుడిచ్చింది. దేవుడు ఇచ్చినటువంటి తలాంతు విలువేంటో, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం విలువేంటో, దేవుడిచ్చినటువంటి తలాంతు నిన్ను ఎంత గొప్ప స్థాయిలోనికి నడిపిస్తుందో నీవు గుర్తించగలుగుతున్నావా? ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఆ చదువు విలువ మనకు తెలుసు, బంగారం విలువ మనకు తెలుసు, భూముల విలువ మనకు తెలుసు, అధికారం విలువ మనకు తెలుసు. ప్రియులారా, బట్టల విలువ మనకు తెలుసు. కానీ నీ తలాంతు విలువ నీకు తెలుసా? నీకు కూడా ఒక తలాంతు ఇచ్చాడు. నీలాంటి తలాంతు ప్రపంచంలో మరొకడికి లేదు. ఆ తలాంతును యేసు నీ చేతిలో పెడతానయ్యా, ఈ తరములో ఆశీర్వాదకరంగా మార్చమంటే దేవుడు నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తాడు. దేవుని బిడ్డ, నీ తలాంతును నువ్వు ఎలా వాడుకుంటున్నావు అన్నది ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ ద డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. కేఎఫ్సి ఓనర్, మరి ఆయన 67 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన జీవితంలో అన్ని వ్యాపారాలలో ఆయన ఓడిపోయాడండి. జీవితంలో ఆయన భార్య విడిచిపెట్టింది, పిల్లలు విడిచిపెట్టారు. జీవితంలో ఇక చాలు, ఈరోజు నేను చనిపోతానని ఆయన సిద్ధపడి కోడి కూర కొనుక్కొని అది వంట చేసుకొని తిని చద్దామని వెళుతున్నప్పుడు ఒక స్నేహితుడు కనిపించాడు. ఆ ముసలితనంలో ఉన్నటువంటి వ్యక్తిని ఎంతగా ప్రోత్సహించాడంటే, బాబు నువ్వు ఎందుకురా అంత నీరసంగా ఉన్నావు? ఎందుకంత నీరసంగా ఉన్నావు? నువ్వు ఎంత చక్కగా వండుతావో తెలుసా? ఆ వంట ప్రపంచానికి రుచి చూపించమన్నాడు. మరి ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో ఆ స్నేహితునికి నాకు తెలియదు. మరి అంత చక్కగా చికెన్ ఫ్రై చేసేవాడేమో ఆయన. ప్రియులారా, ఆ ఒక్క ఆలోచన ఆయన ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమింపచేసి ఆయన ఫ్రై చేయటం ప్రారంభించాడు. అనతి కాలంలోనే ప్రపంచానికి ఆయన పరిచయం అయ్యాడు. ఆయన తలాంతు ఆయన 67 సంవత్సరాలు గుర్తించలేదండి. గుర్తించిన తర్వాత, ఆయన తలాంతు గుర్తించబడిన తర్వాత అనేకుల ఆకలిని తీర్చాడు. కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. కొన్ని వందల దేశాలలో వ్యాపారాన్ని విస్తరించాడు. ప్రియులారా, ఆయన ఒక్కడు తన తలాంతును గుర్తించిన కారణాన్ని బట్టి లక్షల కుటుంబాలలో శాంతి, సమాధానము, ఆర్థిక పరిపుష్టి వచ్చింది. మరి విమానాలను సృష్టించిన వ్యక్తి, లైట్ను సృష్టించినటువంటి వ్యక్తి, ట్రైన్లను సృష్టించినటువంటి వ్యక్తి ప్రపంచానికి మేలు చేశారు. నేటికి వారు గుర్తించిన తలాంతును బట్టి ప్రపంచాలు ఆశీర్వదించబడుతున్నాయి. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో నీ తలాంతును గుర్తిస్తున్నావా? జాన్ వెస్లీ తనలో ఉన్నటువంటి తలాంతును గుర్తించాడు. మొరోవియన్స్ను బట్టి తన తలాంతును ఆయన గుర్తించాడు. మారు మనసు లేకుండానే సేవలో ఉన్నాడు. కానీ మారు మనసు ఏమిటో అన్నది మొరోవియన్స్ను చూసిన తర్వాత, వారి సంతోషాన్ని చూసిన తర్వాత, మారు మనసులోనికి నడిపించబడిన తర్వాత ఈ జాన్ వెస్లీ మెథడిజాన్ని ప్రారంభించి ప్రపంచంలో ఉన్నటువంటి మరి 7 ఖండాలలో దాదాపుగా 5000 సంఘాలను ప్రారంభించడానికి దేవుడు ఒక ఆత్మీయ ప్రేరణగా, ప్రభంజనంగా వారిని వాడుకున్నాడు. మెనో సైమన్ 15వ శతాబ్దంలో ఉన్నటువంటి ఆత్మీయ అంధకారాన్ని ప్రశ్నించిన కారణాన్ని బట్టి ఈరోజు ప్రొటెస్టెంట్స్గా మనం పిలువబడుతున్నామే. ఈరోజు ప్రొటెస్టెంట్స్గా ఎందుకు పిలువబడుతున్నామో చరిత్ర తెలియనటువంటి అజ్ఞానములో ఉన్నటువంటి క్రైస్తవులు సమాధుల పండుగని ఒకడు,
ఇంకొక పండుగని ఒకడు. ఎందుకు చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి. ప్రొటెస్ట్ చేసినటువంటి ఆ నీచమైనటువంటి సంప్రదాయాలను మరలా హత్తుకుంటున్నటువంటి అజ్ఞానంలో ఉన్నారు. ఎందుకు అంటే వాస్తవాలు అర్థం కానటువంటి పరిస్థితి. ప్రియులారా, ఈరోజు మన జీవితాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఆ జీవితాన్ని ఎలా బ్రతకమంటున్నాడు అన్నది గుర్తించిన రోజు దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తున్నది, 5 తలాంతులు ఇచ్చినవాడు గుర్తించాడు, 2 తలాంతులు ఇచ్చినవాడు గుర్తించాడు, 1 తలాంతు ఇచ్చినవాడు నిందించాడు, దూషించాడు, వెలివేయబడ్డాడు. నువ్వు ఏ కోహలో ఉన్నావు? ఈరోజు గుర్తిస్తున్నాం, మార్పు జరుగుతున్నది ప్రపంచమంతా. ఆ మార్పులో ఒక ప్రభంజనంగా, ఒక శక్తిగా, ఒక దీపంగా, ఒక ఆశీర్వాదంగా నిలపడానికి నీలో 1 తలాంతును దేవించాడు. అది తొవ్వి వెలికి తీసి ఆయన నామమహిమార్థమై వాడుకునే కృప దేవుడు దయచేయనుగా. తల్లు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. విసిగిపోలేదా నామకార్థ క్రైస్తవ జీవితంతో? విసిగిపోలేదా? చిన్న చిన్న వాటితో జీవితం సర్దుకుంటూ పోతున్నావా? సర్దుకొని పోవటం ఎందుకు? దేవుడు నిన్ను ఆశీర్వాదంగా, విస్తారంగా, విరివిగా నిన్ను ఆశీర్వదిస్తానంటే ఆ దేవుణ్ణి అడుగుతున్నావా, లేక సర్దుకొని పోతున్నావా? నీ తల మీద నీవు చెయ్యి పెట్టుకొని, యేసు నన్ను ఆశీర్వదించు. ఆ రోజు నువ్వు యాకోబును ఆశీర్వదించావయ్యా, ఆ రోజు నువ్వు వేశ్యను ఆశీర్వదించావయ్యా, ఆ రోజు నాయనా మరి ఒక మోసగాన్ని నువ్వు ఆశీర్వాదంగా నువ్వు మార్చావు స్వామి. ఈరోజు నన్ను మార్చండి అయ్యా. ఒకరోజు నిన్ను ఎరగనని చెప్పిన మరి బొంకినటువంటి పేతురును కూడా నీవు ఆశీర్వాదకరంగా మార్చావు ప్రభా. ఈ తరములో అనేకులకు నన్ను ఆశీర్వాదకరంగా ప్రభా, తరతరాలకు దీవెనకరంగా నా జీవితాన్ని ఆశీర్వదించు ప్రభా. విరిచి ఆశీర్వదించుమని దేవుని సన్నిధిలో నీవు అడగగలిగినట్లయితే, నీకు ఇవ్వబడినటువంటి తలాంతేమో నీవు గుర్తించగలిగినట్లయితే, ఆ తలాంతు నిన్ను ప్రపంచానికి ఆయన నామ మహిమార్థమై పరిచయం చేస్తుంది. డిస్కవర్ యువర్ టాలెంట్. Never ever live in disappointment. Never ever accuse yourself. Never ever allow the negative feelings to rule your life. దేవుని బిడ్డ, అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భౌతికంతముల వరకు నీకు సొత్తుగానిస్తానన్నాడు. మరి అడిగే దమ్ము, అడిగే సత్తా, విశ్వాసము నీలో ఉంటే ఆకాశమే హద్దుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ సంఘం ఎదగాలి, ఈ సంఘం విస్తరించాలి, ఈ సంఘం అనేకులకు దీవెనకరంగా ఉండాలి. కేవలము అంతరంగా మరి అలంకరణ మాత్రమే కాదు, కానీ లోకములో అనేకులకు వెలుగును చూపించే దీపస్తంభాలుగా, లోకములో అనేకులను రక్షణలోనికి నడిపించే ప్రమిదలుగా దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ జీవితాలను ఆశీర్వదించి మీకు ఇవ్వబడినటువంటి అపారమైనటువంటి తలాంతులను ఆయన రాజ్య వ్యాప్తిలో అనేకులకు దీవెనకరంగా, భావితరాలకు ఆశీర్వాదకరంగా వాడాలని ఆశపడుతుండగా, అలా అడుగులు వేసి ఆశీర్వదించబడే కృప దేవుడు దయచేయనుగాక. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. సాధించిన వ్యక్తులకు, సాధించని వ్యక్తులకు ఒకే ఒక్క తేడా, వారి తలాంతులను వారు గుర్తించారు, ఆ తలాంతులను నీ మాట ప్రకారము హెచ్చించారు, దీవించబడ్డారు, 2 దీవెనలను వారు పాత్రులయ్యారు. సాధించినటువంటి వ్యక్తులు ఆ తలాంతును గుర్తించకపోవడం ఒక ప్రమాదం అయితే, ఆ తలాంతు ఇచ్చిన దేవుణ్ణి నిందించటం ప్రారంభించారు. అనుచితమైనటువంటి జీవితాన్ని, వారి గురించి వారు తప్పుడు అవగాహనలో బ్రతికిన కారణాన్ని బట్టి, సమాజం ఏమనుకుంటుందో, పరిస్థితులు ఏమనుకుంటాయని అనగారినటువంటి ఆలోచనతో బ్రతికిన కారణాన్ని బట్టి, వారిని వారు మరి తక్కువ చేసుకున్న కారణాన్ని బట్టి, జీవితంలో నీవిచ్చిన తలాంతు దాని విలువేంటో గుర్తించని కారణాన్ని బట్టి వారు ప్రభా మరి ఎంతో భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళారు. ప్రభా, ఈరోజు అలాంటి స్థితిలో ఎవరైనా ఉంటే విడిపించి నీ ఆత్మ ద్వారా వారిని సంధించి, వారు ప్రత్యేకమైనటువంటి వారని, వారి జీవితాలలో నీ ఒక తలాంతును, ఒక ఆలోచనలు కలిగి ఉన్నావని గుర్తించి, ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డారని, అనేకులను దీవించడానికి, విస్తరించడానికి, ఆశీర్వదించడానికి దేవుడు ప్రత్యేకమైనటువంటి వరాన్ని వారికి ఇచ్చాడన్నది ప్రతి విశ్వాసి గుర్తించి అడుగులు వేసి ఈ తరములో నీ కొరకు వెలగడానికి వెలిగించి నడిపించమని, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్.